రెండవ అధ్యాయం, రెండవ తెస్సలోనికలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం 13, 14 వచనాలు కలిసి చదువుకుందాం. రెండవ తెస్సలోనికలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 13, 14 వచనాలు అందరం కలిసి బిగ్గరగా దేవుడు మీకు ఇచ్చిన శక్తి కొద్దీ దేవుని వాక్యాన్ని చదువుదాం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును ఇమ్మటం వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునే కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. వారిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా స్వార్థ వలన మిమ్మల్ని పిలిచాను. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మా పరమ తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చేయించుకుని ఉదయకాలం నీవు చేసిలేం ప్రార్థనా మందిరంలో ప్రభా, ఉదయకాలం దేవ పాటల ద్వారా వాయిద్యాల ద్వారా నేను మయపరిచినారు. వందనాలు స్తోత్రం ప్రభా. ఆరాధన వర్తమానం దేవ బలి నైగిని ప్రభా, నీ వాక్యం చదవడానికి కూడా అనర్హుని, ఇక్కడ నిలబడడానికి కూడా యోగ్యుని కాని ప్రభా. దయతో జ్ఞాపం చేసుకొని వాక్యాన్ని దీవెనక ఆశీర్వాదంగా చేయండి. నీ స్థలం మోకలేని ప్రియ బిడ్డలకు, సంఘానికి ఆత్మీయంగా కట్టబడి సంఘం మెత్తబడడానికి, సంఘానికి ఏదో అవసరమో అందించడానికి కావాల్సిన జ్ఞానం తెచ్చి తెలివి తెచ్చి సమస్త మహిమ గంట ప్రభుని ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తే అపోస్తులైన పౌలు తెస్సలోనికలకు రాస్తూ, ప్రేమింపబడిన సహోదరులారా, యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా నువ్వు నేను ప్రేమించబడ్డాం. ఆత్మ మనల్ని ఏం చేసింది? పరిశుద్ధపరిచింది. నేను పరిశుద్ధులన్న ప్రకారము మీరును పరిశుద్ధంగా ఉండండి ప్రభు సెలవిచ్చారు. మీరు సత్యం నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు మనల్ని ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. మనం ఏర్పరచుకోవాలా? యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు, మా దేవుడు, మా ప్రభువు, నా ఎబినేజరుడు అని మనం ఏర్పరచుకోలేదు. కానీ ప్రభువే అనాది కాల సంకల్పం ముందే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు కనుక దాన్ని బట్టి ఎల్లప్పుడూ ఆయన మమ్మల్ని ఏర్పరచుకున్నాడు బట్టి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఎల్లప్పుడూ, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిరంతరము నిత్యము దేవుని స్తుతించడానికి అర్హులము. ఆయన మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఏర్పరచుకొనను, నిన్ను నన్ను వెలబెట్టి కొన్నాడు. ఆయన బిడ్డగా ఆ స్వకీయ సంపాద్యంగా ఆయన విలువ పెట్టి కొన్నాడు. మనం ఆయన సిల్వ రక్తం చేత కడిగి పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. అటువంటి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ ఉదయకాలము స్తుతించడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. 14వ వచనం చూస్తే, మీరు ఎలాగో రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా స్వార్థ వలన మిమ్మల్ని పిలిచి ఈ విధంగా పిలిచినాడు. అక్కడ ఏర్పరచుకున్నాడు, ఇక్కడ మిమ్మల్ని పిలిచినారు. మీ అంతగా మీరు రాలా. మనంతగా మరి సేవకుడు ప్రకాష్ అన్న పిలిస్తే మంది రమ్మంటే ఎవరు రాలా. ఆయన మాట నా మాట ఎవరు కేరు. కానీ దేవుడు పిలిచినాడు. దేవుని పిలుపుకు లోపడినాం. దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఉదయకాలం ఆయన మహిమపరచడానికి వచ్చాం. మనం కొద్దిగా చూస్తే మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం చూడండి. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పడిన వారు కొందరే అని చెప్పాను. ఇక్కడ చూడండి, దేవుని సన్నిధి పిలువబడిన వాడు మామూలుగా చూస్తే 70 మంది పిలిచినారు. దేవుడు పిలిచినాడు, ఏర్పరచుకుని 70 మందిని. కానీ వాళ్ళు చివరికి 11 మంది అయినారు. అయితే ఇక్కడ చెప్తున్నాడు, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరిచేవారు కొందరే. ఆ కొందరిలో నువ్వు నేను, అందరూ కాదు, కొందరిని ఏర్పరచుకున్నాడు. నిన్ను రాజులైన సమూహంలో, న్యూ జెరూసలేం ప్రార్థనా మందిరంలో ఒక అంగంగా, ఒక సంఘం నిన్ను ఏర్పరచుకున్నాడు, ప్రతిష్ఠించినాడు. ఆయన పరిశుద్ధపరిచినాడు నిన్ను నన్ను. అందుకే ఇక్కడ చెప్పాడు, నేను ఏర్పరచబడిన వారు ప్రభు సన్నిధిలో ఏర్పరచుకున్న బిడ్డలం మనం. ఆ విధంగా ప్రభు సన్నిధి. ఇంకో వచనం చూస్తే లూకాసు వార్తకు రండి. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో 12 నుంచి 19 వరకు ఇక్కడ మనం గమనిస్తే కనుక
12వ వచనం చూడండి. లూకాస్ ఆయన గ్రామంలోకి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించి మన కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకొని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగు చూసి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలిపడెను. వాడు సమరయుడు. 10 మంది రోగులు శుద్ధులైనారు, కానీ ఒక్కరు మాత్రమే వచ్చి దేవుని స్తుతిస్తున్నాడు. అనేక మంది ఏర్పరచుకున్నాడు, కానీ నువ్వు నేను ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధించారు ఒక్కరే. 10 మంది కుష్ఠరోగులు అయితే ఒక్కరు మాత్రమే దేవుని మహింపరుస్తున్నాడు, తిరిగి ఆయన సన్నిధికి వస్తున్నాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఈరోజు యెరూషలేం ప్రార్థనా మందిరానికి వచ్చామంటే ఆయనను మహింపరచడానికి, ఆయన కీర్తించడానికి, ఆయన కొనియాడడానికి. ఈ యొక్క ఏమైనా ఇతర పరిస్థితి చూస్తే మనము గొప్ప శబ్దంతో దేవుని మహింపరుస్తున్నారు. మనం చేసే ఆరాధన పక్క వారికి వినపడదు. ఆమెనని ఎట్లా చెప్పాలా? వాళ్ళు గది అంతటికీ వినిపిస్తే లాస్ట్ వారికి కూడా ఆమెనని చెప్పాలా, పక్క వారికే వినపడదు మనం చెప్పేది. చూడండి మనం ఎటువంటి విశ్వాసమా ఆరాధనలో కూడా. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇతను ఎట్లా గొప్ప శబ్దంతో దేవుని మహింపరుస్తున్నాడు. నీకు నాకు ఒక గొప్ప శక్తి శబ్దం లేదా? ఆ బలం లేదా? అయితే దేవుని మహిమ ఆ విధంగా ఇతని ద్వారా కార్యం జరిగిస్తున్నాడు. కృతజ్ఞతలు చెల్లించి ఆయన పాదముల మీద సాగిలపడుతున్నాడు ప్రభు సన్నిధిలో. ఉదయకాలమున మోకరించే కృప. ఉదయకాలం అయితే తెల్లవారుజామున 3 గంటలకు లేచాను. 6 గంటల వరకు నా పర్సనల్ ప్రేయర్ అయిపోయి మళ్ళీ కుటుంబ ప్రార్థన చూసుకొని 6:30 తర్వాత సిద్ధపాటు కలిగి వచ్చాను. ప్రభు సన్నిధిలో ఏ విధంగా ఉండాలంటే ప్రభు కొరకమైన ఆశ. ప్రభు సన్నిధికి ఎట్లా వెళ్ళాలా, ఏం వెళ్ళాలా, సేవకుని మధ్యలో నేను బోధించాలి. ఆఫ్టర్ ఆల్ నేను ఒక విశ్వాసిని. దేవుని మందిరంలో సేవకుని మధ్య వాక్యం బోధించాలంటే ఎట్లా ప్రభు అంటే తర్వాత దేవుడు ఈ విధంగా చూపిస్తూ మాట్లాడుతూ వచ్చాడు. సంఘంలో తెలియజెప్పాలి దేవుడు ఇచ్చిన తలాంతుని బట్టి. ఇక్కడ చెప్తున్నాడు, ఆయనకు వచ్చి కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన పాదం మీద సాగిలపడి ప్రభుని సమర్పిస్తున్నాడు. నేను ఏ విధంగా ఉంటున్నావు? కేకలు వేసే విధంగా ప్రభుని గంతులు వేస్తూ మహింపరిచే విధంగా ప్రభుని ఉంటే దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించి ఆ సంతోషాన్ని ప్రభు పొందేవాడు ఉంటాడు. ఇంకా ఇదే కీర్తన గ్రంథానికి రండి. కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం. కీర్తనలు 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయన కీర్తించాను. చూడండి, ఒక కార్యం కాదు, ఒక పని కాదు, మహోపకార్యములు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు ఎన్నో చేశాడు ఆయన. కాబట్టి అందుకు నేను ఆయన కీర్తిస్తున్నా. దావీదు ప్రభు సన్నిధిలో ఆయన ఎడలు చేసిన కార్యాలు బట్టి, మహోపకార్యాలు బట్టి దేవుని స్తుతిస్తున్నాం. నీ ఎడల నా ఎడల యేసు ప్రభు వారు చేసిన మహోపకార్యాలను బట్టి మనం ఈ ఉదయకాలంన స్తుతించడానికి బద్దులమై ఉంటాం. ఇంకా చూస్తే కనుక యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా 41వ అధ్యాయం 8 నుంచి 10 వరకు చూద్దాం. ఇక్కడ నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. చూడండి, పేరు పెట్టి పిలుస్తున్నాడు. భాస్కర్, నిన్ను నేను ఏర్పరచుకున్నా, నీకు నేను పేరు పెట్టి పిలిచిన, నీవు నా స్వకీయ సంపాద్యం, నేను ఏర్పడి, నువ్వు నా బిడ్డవు, నా స్వరక్తం చేత నిన్ను కొన్నాను అని ఈ విధంగా పిలుస్తున్నాడు. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా, బూదిగంతములో నుండి నేను పట్టణం కొని దాని కొన్నల నుండి పిలుచుకునే వాడు నేనే. భూలోకంలో ఎవరు నన్ను ప్రేమించలా, నీ దగ్గర నా దగ్గర ఎవరు రాలా, ఎక్కడో పడిపోయింది మీ అగాధములు, అంధకారంలో, చీకట్లో, నరకంలో, పాప కూపంలో పడిపోయింది మీ. అయ్యో అన్యులు లేరు నన్ను చూసి, నన్ను ప్రేమించిన వారు లేరు, పల్లకరించిన వారే లేరు. అయితే నీ కొరకు నా కొరకు యేసు ప్రభు వారి లోకానికి దిగి వచ్చి పిలిచినాడు. ఎక్కడో ఉన్న నిన్ను పిలిచి ఏర్పరచుకున్నాడు. నీవు
నా దాసుడవు, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా మిత్రుడవు, నువ్వు నా స్వకీయ సంపాద్యంగా నేను ఏర్పరచుకున్నా. ప్రభు ఏ విధంగా దేవుని మనకు కనపరుస్తూ చూడండి. ఉపేక్షింపక ఏర్పరచుకొని ఉన్నాను నేను, కాబట్టి నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నేనే తోడై ఉంటా. ఇంకా ఇక్కడ చూస్తే భయపడద్దు, నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరచుదును, నీకు సహాయం చేయబడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. లోకంలో నిన్ను ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు, ఎవరు నన్ను కాపాడేవాళ్ళు లేరు, రక్షించేవారు లేరు, పరామర్శించేవారు లేరు, పలకరించేవారు కూడా లేరు. అయితే ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నీ కొరకు నా కొరకు ఆయన యొక్క నీతి అను దక్షిణ హస్తం చేత నిన్ను నన్ను ఆదుకుంటున్నాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు ఉన్నాయండి. ఇన్ని సంవత్సరాల వరకు మనం 2025 జనవరి 19 వరకు ఉండగలుగుతున్నామంటే దేవుని యొక్క బాహుబలం, ఆ దక్షిణ హస్తం మనకు తోడుగా ఉండబట్టి నువ్వు నేను ప్రభు సన్నిధిలో ఈ విధంగా ఉండగలుగుతున్నాం. ఇంకా చూస్తే కన ఇదే యెషయా గ్రంథం 42వ అధ్యాయానికి రండి. 42వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 42వ అధ్యాయం మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునే వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. చూడండి, ఇతను ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను ఆదుకొను నా సేవకుడు. అబ్రహాం ముందు పిలిచాడు నా స్నేహితుడు, నా స్నేహితుడైన అబ్రహాం అన్నాడు. యాకోబుకు అయితే ఇశ్రాయేలుకు నేను ఏర్పరచుకున్న యాకోబు పేరు పెట్టి నిన్ను నన్ను పిలిచాడు. ఆయన సొత్తుగా నిన్ను నేను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ చూస్తే ఏర్పరచుకొచ్చిన వాడు, నా ప్రాణానికి ప్రియుడైన అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాడు. మన ప్రాణమే మనకు సమర్పించాడండి. మనం ఇప్పుడు మందిరానికి వచ్చాం, అందరం ఇంటికి తాళాలు వేసి వచ్చాం. పక్కింటి వరకు ఎవరికైనా తాళం చేలు ఇచ్చి వచ్చామా? లేదు మరి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క ఆత్మని నీ కొరకు నా కొరకు సమర్పించాడు. తన ప్రాణం బలిగా అర్పించాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఇంత గొప్ప మేలులు చేసిన ప్రభు మనలో చేసిన మహాకార్యాలను బట్టి దేవుని స్తుతిస్తాం, గణపరుస్తాం. ఇక్కడ చూస్తే ఒక ముగ్గురిని చూసుకుందాం. ముగ్గురు ఉన్నారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. ఈ ముగ్గురు జాబితాలో మనం ఏ విధంగా ఉన్నామో ఒక కొద్దిగా 5 నిమిషాలు చూసుకుందాం. లూకాసు వార్త రండి. మొదటగా లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం 57వ వచనం చూడండి. 57వ వచనం, 57 నుంచి చూడండి. 47 లేదని కదా, 9:57. వారు మార్గంలో వెళ్ళుచుండగా ఒకడు తిరిగి వెళ్ళి ఎక్కడ వెళ్ళినను నీ వంచేతనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నా కళ్ళకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసం కలవు, కానీ మనిషి కుమారుని తలవాంచుటకు స్థలం లేదని చెప్పాను. ఇక్కడ చూస్తే ఒక మనిషి అంటున్నాడు, యేసుప్రభువు వారు మార్గంలో వెళ్తా అంటే ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వెక్కడ పోతే అక్కడ నీ వెంట ఉంటానయ్యా, నిన్ను విడిచిపెట్టానయ్యా, నువ్వెక్కడ పైన ఉంటాను. పేతురు 33 సంవత్సరములు దేవునితో పాటు ఉండి పరిచర్య చేసినాడు, నీళ్ళ మీద నడిచిన వాడు, ఆయన ద్వారా చనిపోయిన వ్యక్తి లేపుతూ వచ్చాడు. ఇన్ని అద్భుత కార్యాలు పేతురు ద్వారా జరిగించాడే. ఆ పేతురు 3 సార్లు బొంకుతాడు ప్రభు సన్నిధిలో. అటువంటి పేతుర్ని ప్రభు ఈ విధంగా చెప్తున్నా. ఇక్కడ మనం చూస్తే గన ఈ స్థలం నేను వెంట వస్తాను అంటున్నాడు. ఇంకా 58వ వచనం చూడండి, 59 చూడక ఇంకోటి. మరొకని ఆయన మరొకనితో నా రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి వెంట నా తండ్రిని పాతిపెట్టి వచ్చేటకు సెలవు ఇమ్మని మనం చూడండి. రమ్మని చెప్తా అంటే మా నాన్న చనిపోయినాను, ఆయన పూడ్చి వస్తానని చెప్తున్నాడు. ఇంకో వ్యక్తి పొలం కొన్నా, పొలం చూడబోతున్నా. ఇంకో వ్యక్తి వివాహం చేసుకుని ఆమె చూడబోతున్నా. ఏం సాకులు ఇది? దేవుని సన్నిధి సవాసానికి ఆయన పిలుస్తున్నాడు, ఆ పిలుపుకు లోబడంలే. ఇంకా 3వ వ్యక్తి చూద్దాం. 61 వచనం చూడండి. 61. మరి ఒకడు, ప్రభా నీ వంట వచ్చేది కానీ నీ ఇంట వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చేటకు మొదట నాకు సెలవు ఇవ్వమని చెప్పాను. చూడు, 3వ వ్యక్తి సాకులు ఏ విధంగా చెప్తున్నారు. నేను వెనకప్పుడు వస్తా, కానీ మా ఇంటి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తా. ఏం పర్మిషన్ తీసుకుంటామని ఇంటికాడ అమ్మ నాన్న దగ్గర?
బాప్తిజం తీసుకున్న పేర్లు ఇవ్వడమంటే మా అమ్మని అడిగి చెప్తా, మా నాన్న అడిగి చెప్తా అంటారు. బజార్లో ఏమేమి చేస్తున్నావు, అమ్మని అడిగి నాన్న అడిగి ఎన్ని చేస్తున్నావా? డబ్బులు ఖర్చు పెట్టేది కానీ నువ్వు చేసే పనుల్లో కానీ లేదు, అక్కడ భయం లేదు, బయట కానీ దేవుని సన్నిధి సవాసం అంటే మాత్రం అమ్మా నాన్న అడిగి చెప్తా అంటారు. అయితే ఇక్కడ చెప్తున్నాడు సాకులు చూడండి, ఇంట్లో అడిగి చెప్తారంట. ఎంత ఒబిడియన్స్, ఎంత ఒబిడియన్స్ ఇనా డిస్ఒబిడియంట్. ప్రభు సన్నిధిలో ప్రభు కోసమే ఏర్పరచుకున్న మనల్ని ఈ విధంగా సాకులు చెప్పారు. ఇదే లూకా సువార్త 14వ అధ్యాయానికి రండి. మరి కొంతమంది ఉన్నారు ఇక్కడ దొరలు, వీళ్ళేట చెప్తారంటే లూకా సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుంచి చూడండి. లూకా 14:16. ఆయన అతనితో ఇట్లా అంటున్నాడు, ఏమని? ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులు పిలిచినాడు. విందు సిద్ధంగా ఉంది, తినేదానికి రమ్మని చెప్తే రాలా. ఏం సవాసం, ఏం పిలుపు చూడండి ఇక్కడ. అయితే ప్రభు సన్నిధిలో ఉన్నాడు. 18వ వచనంలో చూస్తే పెడైన వారితో చెప్పుట చూసే వాళ్ళు వారందరూ కూడా ఏక మనసుతో నెపములు చెప్పసాగరి. ప్రభు సన్నిధి సవాసాన్ని రావడానికి నెపాలు చేసే పని విధేయత లేక దేవునికి భయపడక లోబడక చేసే పనుల్లో ఏక మనసుతో నెపాలు చెప్తున్నారు. ఒకరు చెప్పడంలే, అందరూ చెప్తున్నారు. కాబట్టి ప్రభు సన్నిధిలో ఆదాం చేసిన పొరపాటు అదే. అవు ఇచ్చింది, ఆ ఫలం తిన్నాడు, ఆయన చేసిన పాపాన్ని మనం ముట్టగట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక ఏక మనసుతో నెపాలు సాగుతున్నారు వీళ్ళు. మొదటివాడు వచ్చినాడు, అయ్యా నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవల్ల, నన్ను క్షమించవాలని నేను వేడుకొచ్చున్నాను. ఇదని చూడండి, సాగులు చెప్తున్నాను. పొలం కొంటే అర్జెంటుగా ఇప్పుడు పోయి చూస్తేనేనంట. ఏమైపోతుంది? పొలం కొన్నావు, రిజిస్టర్ చేసుకున్నా, నీ పేరు ఎక్కింది, ఆన్లైన్ నీ పేరు ఉంది, అన్నీ ఉండి పొలాన్ని ఎవరు ఎత్తపోతాడండి? ఏం సాకులో వెంటనే చూసి రావాలంట పొలం పోయి. ఇది చూస్తాం. నెక్స్ట్ రెండో వ్యక్తి చూస్తాం. ఇతను 19వ వచనంలో, మరి ఒకడు, నేను 5 జతలు ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమించమని వేడుకొంచున్నాను. చూడండి, పశువులు కొన్నాడు, 5 జతలు ఎడ్లు. మామూలు ఎద్దుల బేరం ఎప్పుడు? రేటు ఫిక్స్ కాకముందే మాట్లాడి సర్టిఫికేట్ డబ్బులు ఇచ్చేస్తారు, మరి తీసేస్తారు. కానీ తను కొనేసినాడు, డబ్బులు ఇచ్చేసినాడు, ఇప్పుడు పరీక్షించడానికి పోతున్నా అంట. ఇప్పుడేందండి పరీక్షించేది? సెటిల్మెంట్ అయిపోయింది, డబ్బులు ఇచ్చేసినాక తోలుకొచ్చుకోవాలి వాటిని. కానీ ఇప్పుడు పోయి వాటిని పరీక్షిస్తారంట. ఏమని? నేను పశువుల డాక్టరా? రైతువు ఒక పక్క రైతు దగ్గర పశువులు కొన్నాం, అది తోడుకొచ్చుకోవాలని నువ్వు, అంతేగాని వాటి మీద పరీక్షించే దానికి వెళ్తున్నానంటే సాకులు. ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలమైన మనం ఆయన పిలిచిన పిలుపుకు లోబడక అక్కడ సాకులు చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకో వ్యక్తి, మూడో వ్యక్తి చూస్తాం. ఈయన ఏ విధంగా చెప్తున్నాడు? 20వ వచనంలో, మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. ఖండితంగా చెప్పేస్తాను. ఇతను ఎట్లా అండి? మ్యారేజ్ చేసుకునేది స్త్రీలుగా పురుషులు చేసుకుంటారా? ఎంత డైట్ చెప్తున్నారు చూడండి. ఇది, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేను, ఖండితంగా చెప్పేస్తున్నాను. దేవుని సన్నిధి సవాసం అంటే ఏర్పరచుకున్న వారా, పిలువబడిన వారా, నమ్మకమైన వారా, వీళ్ళు బట్టి మనం చూస్తాము. ఇంకా కొద్ది చూస్తే ఇదే లూకా సువార్తలోని 14వ అధ్యాయం ఈరోజు చూసాము. మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువని రప్పించుడు అతడు తన దాసులను పంపి, వారు రాళ్ళకపోయిరి. చూడండి, పెళ్లి విందుకు పిలువబడిన వారు, వెడ్డింగ్ కార్డు ఇన్విటేషన్ లేని ఎవరింటికి పోరు, ఎవరి ఫంక్షన్కు పోరు. బలవంతం చేసి బొట్టు పెట్టి పిలిస్తే తప్ప రారు. కానీ ఇంత పిలిచినా కూడా ఎవరు రాలా. విందేమో సిద్ధంగా ఉంది. అయితే రాళ్ళకపోయిరి. అవిశ్వాసం, అలక్ష్యం, నిర్లక్ష్యం. దేవుని సన్నిధి సవాసం, దేవుని బిడ్డలంటే ప్రభు సన్నిధిలో ఈ విధంగా లేకపోవడం ద్వారా వీళ్ళు సాగులు చెప్తున్నారు. 6వ వచనం చూస్తే, వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకు, మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళినారు. ఒకరు ఒక సాగులు చెప్పి వెళ్తున్నారు, వ్యాపారం చేసేదాన్ని పోతున్నారు. దేవుని మందిరంలో గడిపితే 1 గంట గడుపుతాం, లేదా 2 గంటలు. ఆ 2 గంటల సమయానికి కూడా ఇవ్వలేం, నాకు బిజీగా ఉందన్నా రాలేనా అని చెప్తాం. అట్లా వెళ్ళి సాగులు చెప్తున్నాడు. పొలం కొన్నాడంట, పొలం మరి ఒకడు వ్యాపారం చేయబోతున్నాడు. ప్రభు సన్నిధిలో నేను ఏ విధంగా ఉంటున్నావు?
ప్రభును మహిమచ్చే బిడ్డలు ఉంటున్నామా? ఇక్కడ చూస్తే 11-12 వచనాలు చూడండి. ఇదే అధ్యాయంలోనే 11-12 వచనాలు చూడండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొని ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది అని అడగగా అతడు మౌనినే ఉన్నాడు. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోని త్రోసివేడి అక్కడ ఏడ్పును పళ్ళుగొరుకుడు ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా విడవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పినారు. చూడండి, పిలువబడిన వారి జాబితాలో ఉన్నామా? ఏర్పరచబడిన వారి జాబితాలో ఉన్నామా? నమ్మకమైన వారిలా ఉన్నామా? ఎవరిలో ఉన్నాం? ప్రభు సన్నిధిలో మనం చూస్తున్నాం. ఇంకా ఇక్కడ చూస్తే ఇది కీర్తన గ్రంథానికి రండి. కీర్తన గ్రంథం 75వ అధ్యాయం. కీర్తనలు 75వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆసాపు రాసిన కీర్తన. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. నువ్వు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాం. చూడండి, పక్కనే ఉండేవాడని, ఎదురుగా ఉండేవాడని, పలకరించేవాడని, దగ్గరగా ఉన్నాడనే నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ముందు చూస్తే మహోపకార్యములు చేశాడని దేవుని స్తుతించాడు. ఇక్కడ చూస్తే సమీపంగా ఉన్నాడు ఆయన. నా మాటలు వినేవాడుగా ఉన్నాడు. నా మొర ఆలకించి విని ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ విధంగా అందరు బట్టి దేవుని స్తుతిస్తున్నాడు, మహింపరుస్తున్నాం. ఇంకా మనం చూస్తే కనుక కొలస్సీ రాసిన పత్రిక చూడండి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొలస్సీ 3:16. కొలస్సీ 3:16. పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి, సంగీతములతోనూ కీర్తనతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నింపబడనీయుడి. వాక్యం నింపబడి ఉండాల, సిద్ధపాటు కలిగి ఉండాలి. వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి. వినేది కాదు, వినేది అందరం వింటాం. వాక్యానుసారంగా నడుచుకునే జీవితం మన హృదయంలో, మన మనసులో వాక్యమే ఆధారం. యోహాను సువార్త 1వ అధ్యాయం చెప్తాడు, ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుడే ఉన్నాడు. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. నువ్వు నేను బలపడాలంటే వాక్యమే మనకు ఆధారం. ఇంకా చూస్తే కనుక యెషయా గ్రంథంలో చూస్తే, యెషయా గ్రంథం 46వ అధ్యాయం చూడండి. యెషయా 46వ అధ్యాయం 4వ వచనం చూడండి. 46 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే, నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడని నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ముందు చూస్తూ వచ్చాం. రక్షించేవాడిని నేనే, కాపాడేవాడిని నేనే, నీ శక్తిని బలం ఇచ్చేవాడిని నేనే చెప్తాడు. ఇక్కడ మళ్ళీ చూస్తే కనుక నిన్ను చంక పెట్టుకొని వాడిని నేనే. ముదిమి వచ్చే వరకు నీ తెల్లైనా నిన్ను మరుస్తుంది, కానీ నేను నిన్ను మరవను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు, విడవక నిన్ను నన్ను కాచి కాపాడే దేవుడు. ముదిమొచ్చు నీ తల వెంట్రుకలు నెరిగే వరకు నేను చంక పెట్టుకుంటా. నిన్ను అందరూ వదిలిపెట్టినా నేను వదిలిపెట్టాను. ఆ సౌలు దావీదు ఇద్దరు చూస్తే ఒకరికొకరు పోట్లాడుకుంటా ఉంటే సందర్భాలు చూస్తే ఎక్కడ పోయినా ఇద్దరికి అగ్నిష్ఠానం జరిగిపోతాను. కానీ మళ్ళా అల్లుడు, ఆ మామ అల్లుళ్ళే అయిన వాడు కారణం ఏమి? వాళ్ళలో సహవాస దేవుని ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు ప్రతిష్ఠించిన వ్యక్తిని ఎట్లా అతను చంపి నేను దూషణ అన్యాయం చేసిన పాపం చేస్తున్నానని చెప్పి దావీదే వెనక్కి పోయే పరిస్థితి. ప్రభు స్థానంలో ఉన్నాం. నేను ప్రభుకు మహిమ చేర్చే వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇక్కడ చూస్తే ఇదే యెషయా 49వ అధ్యాయానికి రండి. యెషయా 49 మొదటి వచనం. ద్వీపములారా నా మాట వినుడి, దూరం మనసునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నిన్ను పిలిచినాడు. నీ తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక ముందే ఆయన నిన్ను పిలిచినాడు, పేరు పెట్టి పిలిచినాడు, నేను ఏర్పరచుకున్నాడు ఆయన.
అందుకే చెప్తున్నాడు ఇక్కడ, తల్లి నిన్ను ఒడిలో చెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపం చేసుకున్నాను. ఎవరు జ్ఞాపం చేసుకోలే లోకంలో. నన్ను పాపిలైన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన జ్ఞాపం చేసుకున్నారు. నీ పేరు నా పేరు ఆ జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు ఉంచారు. ఆ పరిశుద్ధమైన గ్రంథంలో నన్ను ఆయనతో పాటు ఒకానొక దినమున ఆయనతో నిలుచుకునే కృపలో ప్రభువులనిచ్చాడు. కాబట్టి తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు ఆయన. ప్రభువుని మహింపచ్చే వరం ఉన్నాం. గర్భంలో పుట్టగానే యెహోవా నన్ను పిలిచినాడు, నన్ను పిలిచి ఏర్పరచుకున్నాడు. అందులో బట్టి దేవుని మనం స్తుతించి మహింపరచాలి. ఇంకా చూస్తే ఇర్మియా గ్రంథం రండి. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం. ఇర్మియా మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి. ఇర్మియా మొదటి అధ్యాయం 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను ఎరిగి తిని, నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. ఇర్మియాకి ఇచ్చిన వర్తమానం చూడండి. నేను రూపింపక మునిపే నిన్ను ఎరిగినా, నిన్ను గుర్తుపట్టుకున్నా, నేను ప్రతిష్ఠించిన, సిద్ధపరిచినాను. ఆయన సన్నిధిలో రాజులైన యాజక సమూహంలో ఆయన ప్రియబిడ్డలతో కలిసి నువ్వు నాకు పరిచర్య చేసే వరకు ఉండాలని, నువ్వు గర్భం నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించినాను. నన్ను ప్రతిష్ఠించిన వారం నేను ఏ విధంగా ప్రభు సన్నిధిలో మహింపరచి చెప్తున్నాను. జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. ప్రభువు మనం ఏర్పరచుకున్నాడు. ఏజీ గార్డెన్లో ఉన్న విశ్వాసులకు, ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న వారందరూ ఒక పరిచారకుడుగా, ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా నన్ను ఏర్పరచుకున్నాను. అందులో బట్టి మనం దేవుని మహింపరిచే వారం ఉన్నాం. ఇదే ఇర్మియా 17వ అధ్యాయాన్ని చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా 17వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వరను దాని వేళ్ళు తన్నును. వెట్ల కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. చూడండి, ప్రభు సన్నిధిలో చెప్తున్నాడు. ప్రభు ఏ విధంగా అంటున్నాడు. యెహోవాని నమ్ముకున్న వారు ధన్యుడు. నేను ఎవరిని నమ్ముకున్నాం? విశ్వాసగానే ఉన్నామా? లోకం వైపు ఉన్నామా? మందిరానికి వస్తున్నాం, ఆరాధన చేస్తాం, బలలో పాల్గొన అన్నీ ఉన్నాయి. అయితే ఇంకా క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి? ప్రభు కొరకే ప్రతిష్ఠించుకున్న వారంగా ఉన్నామా? పరిశుద్ధపరిచిన వారంగా ఉన్నామా? ఇక్కడ చెప్తున్నాడు. అయ్యా ఏం చేస్తున్నాడు? ఆశ్రయంగా ఉన్నాడు ప్రభు. నీకు నాకు ఆశ్రయ దుర్గం, కొండ దుర్గం ఉన్నాడు. ఈ కీర్తన మొదటి అధ్యాయం 3వ వచనంలో ఇదే మాట చెప్తాడు. ఎట్లుంటానంటే, నీటి కాలం ఎవరైనా నాటబడిన మొక్కవాలి నేను ఉండాలా, ఫలించాలా, అభివృద్ధి చెందాలా, ఎదగాల. అదే ప్రభు యొక్క ప్రేమ ఇక్కడ చెప్తున్నాడు. ఆకుపచ్చగా ఉండాలా, వర్షం ఉన్ని లేకపోని, కరువు రాని, తుఫాన్ రాని, భూకంపాలు రానిలే, నీకు మాత్రము దేవుడు సస్యశ్యామలంగా ఉంచుతాడు. సమృద్ధి ద్వారా, యెరూషలేం ప్రార్థనా మందిర సమృద్ధి ద్వారానే నేను పోషింపబడుతున్నాం, దీవించబడుతున్నాం, ఆశీర్వదింపబడుతున్నాం. ఇంకా చూస్తే మార్క్స్ వార్త రండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆయన మార్గమున వెళ్ళుచు సుంగపు మెట్టు దగ్గర కూర్చున్న అల్ఫై కుమారుడు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయన వెంబడించను. ఇదే అండి విధేయత అంటే ఇది. లోబడడం అంటే ఇది. క్రీస్తు బిడ్డవు, నువ్వు దాసుడివి, దాసురాలవంటే పిలిచిన పిలుపుకు లోబడడం. దేవుడు పిలిచినాడు, నన్ను వెంబడించి అన్నాడు. లేచినాడు, వెంటనే వచ్చాడు. పేతురు చేపలు వలలు పట్టుకుంటూ వడలు వేసుకుంటూ ఉంటారు, వలలు రెడీ చేసుకుంటూ ఉంటారు. అయ్యా రండి అయ్యా, నాకు రండి అంటే వెంటనే అన్నీ వదిలిపెట్టేసినారు. అమ్మా నాయన వదిలిపెట్టేసి చేపలు, గాలాలు, వడలు అన్నీ ఇసిపెట్టేసి ఏం చూలా అని పిలుస్తాను, పోదామని. దేవుని పిలుపుకు లోబడమండి ఇది. ప్రభుత్వాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఇంకా
ఇదే మార్క్స్ వార్త 3వ అధ్యాయంలోనే 13వ వచనం చూడండి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారిని ఆయన యుద్ధకు వచ్చి చూడండి. నువ్వు నేను ఇష్టమైన వారంగా ఉన్నామా? ఎవరికి ఇష్టమైన వారంగా ఉన్నాం? నీకు ఇష్టమైనది వంట చేసుకుని తినేది, నీకు ఇష్టమైన బట్టలు వేసుకునేది, నీకు ఇష్టమైన జీవితం గడిపేది కాదు. ప్రభుకు ఇష్టంగా నువ్వు నేను ఉన్నామా లేదా? ప్రభుని సంతోషపెట్టే వారంగా ఉన్నామా లేదా? ప్రభుని మహింపరిచే వారంగా ఉన్నామా లేదా? ప్రభు సన్నిధిలో తెలియజేస్తున్నారు. మీరు ఏ విధంగా ఉన్నారు? మీరు తమకిష్టమైన వారిని పిలిచినారు. ఆ పిలుపులో నువ్వు నేను ఉన్నామా లేమా? ఆ జాబితాలో నీ పేరు నా పేరు ఉందా? ఉంటే ప్రభుని స్తుతించు, మహింపరచు. చివరిగా ఇంకా చూస్తే 2 తిమోతి చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి మొదటి అధ్యాయం 10వ వచనం చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి బయలుజునైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరత్కం చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చాను. చూడండి, ఆయన పిలిచిన పిలుపు చూస్తే పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలిచినాడు. మామూలుమైన పిలుపు కాదు. ఇప్పుడు మనం పిలిస్తే అక్కడ నుండి ఎదురుగా కుక్కని పిలిచినా కూడా మన దగ్గర రాదు. కానీ మన మాటల్లో విధేయత లేదు. అదే యేసు ప్రభు వాళ్ళ దగ్గర నోవాహు దినాల్లో ఆకాశ పక్షులను, జంతువులను, సమస్తాన్ని పేరు పెట్టి పిలుస్తూ వచ్చినాడు. ఆయన బట్టి మాటకు విలువ ఉంది. విధేయత లోబడి ఉన్నాం. అయితే ఇక్కడ ప్రభు సన్నిధిలో చెప్తున్నాం, ఏ విధంగా ఉంటున్నాం మనం? ప్రభుని మహింపరిచే వారంగా అంటే ఆ పరిశుద్ధమైన పిలుపుకు లోబడే వారంగా ఉండాలి ప్రభు సన్నిధిలో. చివరిగా పిలువబడిన వారి గురించి కొద్దిగా చూస్తే ప్రకటన గ్రంథం రండి. పిలువబడిన వారి ఇక్కడ చూస్తాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చూడండి. వీరు గొర్రెపిల్లలతో యుద్ధం చేదురు, కానీ గొర్రెపిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచిన వారై నమ్మకం వారై ఉన్నదనను ఆయన ఆ రాజులను జయించును. చూడండి, రాజులను జయించే అధికారం ఏమొచ్చిందంటే ఇది కారణం వాళ్ళ దగ్గర ఉండేది. నమ్మకత్వం ప్రభు సన్నిధిలో, ఆ ఒబిడియన్సీ. ప్రభుకు నువ్వు విధేయత చూపిస్తే, ప్రభు దగ్గర నువ్వు సాగిలపడి ఆయన పాదములు పట్టుకొని ఆయన సన్నిధిలో మోకరిల్లితే ప్రభు నీకు కుమ్మరించేది కుమ్మరిస్తాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. ఈ ముగ్గురులలో మనం దేంట్లో ఉన్నాం? ఏర్పరచబడిన వారిలో ఉన్నామా? పిలువబడిన వారిలో ఉన్నామా? నమ్మకం వారంగా ఉన్నామా? ఈ మధ్యాహ్న సమయంలో పరిశీలించుకుందాం. ప్రభు సన్నిధిలో ఉన్నాం మనం. సంవత్సరాల ప్రకారం హబక్కూ చెప్తాడు, సంవత్సరాలు జరుగుతున్నాయి, కార్యం సఫలం కావడంలే. మందిరానికి వస్తున్నాం, సంవత్సరము వ్యక్తిగత వాగ్దానాలు, మోటోకార్లు, క్యాలెండర్ అన్నీ తీసుకుంటాం. అయితే సమయాలు చెప్పిన విధంగా, ప్రభా నీ సన్నిధిలో నిత్యము నేను నా కుటుంబం ఉన్నట్టు చూడు ప్రభా అంటాడు. నీ సన్నిధి సహోదరి నేను నాకు విడిచిపెట్టాను ప్రభా. ఎవరు ఏమన్నా, లోకం ఏమైనా, ఎవరితో సంబంధం లే. అది సవాసం, ప్రేమంటే అది. ఇంకా ఇక్కడ చెప్తున్నాం, ఇది పిలువబడిన వారు చూసాం. నెక్స్ట్ ఏర్పరచిన వారిని కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను ఏర్పరచుకునే వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. ఏందండి, నీ సంతానాన్ని స్థిరపరుస్తుంది అంటున్నాడు. నిన్ను స్థిరపరుస్తా, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తా, బలపరుస్తా. క్రీస్తైన బండ పైన నీకు పునాది వేసి బలపరుస్తా. నువ్వు చేసే ప్రార్థన మందిరాన్ని ప్రభు స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. క్రీస్తైన బండ పైన నూతన మందిర నిర్మాణాన్ని దేవుడు ప్రతిష్ఠించేవాడుగా ఉన్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఏర్పరచుకుని వారితో చెప్తున్నాడు, వేరేతో చెప్పడంలే. ఇప్పుడు మందిరం కడుతున్నామంటే ఏర్పరచుకున్న వారి
నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసిది గనుక కనికరింపబడితిని. ఇక్కడ చెప్తున్నాడు, ఈ పరిచర్యకు నన్ను నియమించినాడు ఆయన. నమ్మకమైన వ్యక్తివి నువ్వు అని. నీ బాధ్యత, నీ కర్తవ్యం, నీ విధి, నీ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇక్కడ. నమ్మకమైన వానిగా ఎంచుకున్నాడు నన్ను బలపరిచిన యేసుక్రీస్తుకు మనము కృతజ్ఞతలు చెల్లించే వారంగా కృతజ్ఞతలున్నా మనం. ఇంకా చూస్తే ఇదే 1 తిమోతి 4వ అధ్యాయం బలపరిచినాడు ప్రభు ఇక్కడ మనల్ని. 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. 1 తిమోతి 4:6. ఈ సంగతులను సహోదరులకు వివరించినడలా నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వ్యాకులం చేత పెంపారుచు క్రీస్తేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. ఎట్లా అండి? మంచి ఏది తెచ్చుకున్నా మంచే. బజార్లో కూరగాయలు కానీ, సరుకులు, బట్టలు, చెప్పులు ఏమన్నా తీసుకో, మంచి క్వాలిటీ తీసుకోండి. నాణ్యతగా బాగుండాలా, గ్యారెంటీగా ఉండేది తీసుకోవాలంట. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నన్ను ప్రభు సన్నిధిలో మంచి క్రీస్తేసునకు మంచి పరిచారకుడు అయి ఉండాలా. ఎవరికో కాదు, డబ్బుకు కాదు, అధికారానికి కాదు, లోకానికి కాదు. నువ్వు పరిచారకుడు, యేసు ప్రభుకు పరిచారకుడు. క్రీస్తేసునకు మంచి పరిచారకుడు అయి ఉన్నామా? మంచి విశ్వాసిగా ఉన్నామా? ఎత్తబడే గుంపులో ఉన్నామా? సిద్ధపాటు కలిగి ఉన్న జాబితాలో ఉన్నామా? ప్రభు సన్నిధిలో చూసాం కొద్ది వాక్యాలు. ఏర్పరచబడిన వారు కొంతమందిని చూసాం, పిడబడిన వారు కొందరిని చూసాం, నమ్మకం వారిని చూసాం. ఈ వాటిలో మనం ఏ స్థితిలో ఉన్నాం, అందులో బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తాం, గణపరుస్తాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. దయచేసి అందరూ మోకరించండి. మనము ఆరాధనలోకి వెళ్తాం. దయచేసి అందరూ మోకరించండి. ఒక సహోదరుడు, ఒక సహోదరి మార్చి ఆరాధనకి వెళ్తాం. దయచేసి అందరూ మోకరించి